సభా సరస్వతి నమస్సుమాంజలి. ఈనాటి కార్యక్రమం ఈ చల్లని సాయం సంధ్యావేళ మనల్ని అలరించడానికి మన ఎంవిసిటీకి వేయించేసిన అతిరథ మహారథులు శ్రీ బిఏ నారాయణ గారు మరియు వారి తనయుడు శ్రీ బి పవన్ చరణ్ గారు. వారికి ఘన స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాము. జ్యోతి ప్రజల కోసం మన ప్రెసిడెంట్ గారైన శ్రీ పేకల్ రమేష్ గారిని, సెక్రటరీ గారైన శ్రీ సత్యప్రసాద్ బాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ట్రెజరర్ గారైన శ్రీ జె అప్పారావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈనాటి అతిథి మనల్ని అలరించబోతున్న శ్రీ బి పవన్ చరణ్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నానండి. అదేవిధంగా ధనంజయ నాయుడు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. సిహెచ్వి ప్రసాద్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నామండి. సభ్యులైన బివి రమణ్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నామండి. మనకి వీరితో పాటు మరొక విశిష్ట అతిథి ఉన్నారు. వారే సింగర్ గాయత్రి నారాయణన్ గారు. వారిని కూడా సగర్వంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. నారాయణ గారు గత 2 సంవత్సరాలుగా మన ఎంవిసిటీలో తన గానామృతంతో మనందరినీ మైమరింపజేశారు. డాక్టర్ ధనంజయ నాయుడు గారి కోరిక మేరకు నారాయణ గారి తనయుడు అయిన శ్రీ పవన్ గారు మొట్టమొదటిసారిగా మన కమ్యూనిటీకి వస్తున్నారండి. ఒక్కసారి వారికి తండ్రికి మించిన తనయుడు అని మనం వింటూనే ఉంటాం, కానీ ఇవాళ మనం దాన్ని చూడబోతున్నాం అనమాట. తండ్రి కొడుకులు ఇద్దరి సామర్థ్యాన్ని బట్టి మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈరోజు ఆయన నారాయణ గారు వచ్చినప్పుడు ఏంటంటే కేవలం పెద్దవాళ్ళు చాలా వరకు ఇంట్రెస్ట్ చూపించేవారు, కానీ వాళ్ళు అలా కాదండి. పెద్ద చిన్న తారతమ్యం లేకుండా ఇద్దరు కూడా మనకి మరొక షోతో మనల్ని మైమరిపజేసి మన మనసులను దోచుకోవడానికి రెడీగా ఉంటున్నారు. ఇందులో మరి ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ కూడా ఉంది. ఆ స్పెషల్ అట్రాక్షన్ ఏంటో పవన్ గారు తన్నోటితోటే చెప్తారు. అదేవిధంగా ఆమె గాయత్రి నారాయణన్ గారు, ఆమె గురించి కూడా నేను చెప్తానండి. వారు కూడా మన కోసం మన ఆహ్వానం మేరకు వచ్చి ఉన్నారు. పవన్ గారు, నాన్నగారి కోసం మాకు ఇక్కడ చాలా గట్టి కాంపిటీషన్ ఉంది, సీనియర్ అండ్ జూనియర్. వీఆర్ గోయింగ్ టు విట్నెస్ దట్ who will win, senior or junior. I think junior మీరు మమ్మల్ని గెలిపించాలి.
ఏమంటారు? ఎస్, మీ బ్యాచ్ మా బ్యాచ్ అన్నది వాళ్ళిద్దరూ ఇప్పుడు మనకి చూపిస్తారు. అదే పెద్ద కాంపిటీషన్ ఇక్కడ. లెట్ us ఎంజాయ్ ద షో. పవన్ గారి గురించి ఒక 2 వాక్యాలు. నేపథ్య గాయకులు శ్రీ పవన్ చరణ్ గారు తెలుగు సినీ పరిశ్రమల్లో తన ప్రతిభను కనపరచడంతో పాటు టీవీ కార్యక్రమాల్లో భక్తి గీతాలతో అందరి మనసుల్ని గెలుచుకున్నారు. 100కు పైగా సినిమా పాటల్ని, 1000కి పైగా భక్తి గీతాలని అందించిన ఈ వాగ్గేయకారుడికి ఎన్నో అవార్డులు, రివార్డులు, ఎన్నో పురస్కారాలు మరియు సన్మానాలు కూడా అందుకున్నారు. గానంతో పాటు వైలిన్ వీరి ప్రత్యేకత. 100కు పైగా సినిమాలలో తను వైలిన్ ప్లేయర్ కింద వ్యవహరించారు. గాత్రం, వైలనే కాదు, మ్యూజిక్ కంపోజర్గా కూడా వ్యవహరించడం ఒక కొసమెరుపు. ఎన్నో సంగీత సభలలో పాల్గొనడమే కాకుండా నిర్వహించడం కూడా జరిగింది. ఇలాంటి గంధర్వుడు మన మధ్య ఈరోజు ఈ ప్రోగ్రాం చేయబోతున్నారు అంటే ఇది సుదినమనే చెప్పుకోవాలి. అండ్ అబౌట్ మేడం ఆల్సో నేను ఇప్పుడే ఇంట్రడక్షన్ ఇచ్చేస్తాను. మనందరి మనసుల్ని ఉప్పొంగించిన గోదావరి సినిమాలో రామచక్కని సీతకి అన్న పాటని పాడింది గాయత్రి నారాయణన్ గారు. ఈ ప్రోగ్రాంలో ఒక స్పెషల్ అట్రాక్షన్గా వచ్చారు. అలాంగ్ విత్ సినీ మ్యూజిక్ షీ ఆల్సో గివ్ డివోషనల్ ఆల్బమ్స్. షీ హ్యాడ్ ఎ రికార్డ్ మోర్ దెన్ 10,000 సాంగ్స్ ఇన్ 7 languages in 27 years. She received Best Award from ABN channel and also Srimati Vani Jairam Lifetime Achievements and many more. So I request you people to entertain our MEB City. Thank you. మనందరికీ కలువ చేసినటువంటి మన ఎగ్జిక్యూటివ్ అండ్ టెంపుల్ కమిటీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఈ ప్రోగ్రాం ప్రారంభించాల్సిందిగా పవన్ని కోరుతున్నాను. పవన్ అండ్ అవుట్ ఈ సిటీకి ఇచ్చేశారు. అజయ్ అతుల్ గారి మ్యూజిక్లో గణనాయకాయ ఈ పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. మీ అందరి ఎంకరేజ్మెంట్ నాకు కావాలి. ఎందుకంటే మీ అందరి నాకు తెలిసి మీ అందరూ సంగీత కళాకారులు చాలామంది ఇక్కడ ఉన్నారు, సంగీతం తెలిసిన వాళ్ళు ఉన్నారు, సంగీతం అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు అందరూ కూడా ఈ ఎంబీబీ సిటీలో ఉన్నారని సెక్రటరీ గారు అలాగే మా ధనంజయ అంకల్ అందరూ కూడా తెలియజేశారు. సో కనుక మీ అందరి ముందు పాడడం ఇవాళ నా అదృష్టం. అది ఈ గణపతి ఉత్సవాలు. థ్యాంక్ యూ అండి. లేకపోతే మాకు ఏదో స్వరాభిషేకంలో పాడుతున్నామేమో, షూటింగ్లో పాడుతున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది. మీరు ఇలా చప్పట్లు కొడుతుంటే ఒక ధైర్యం ఉంటుంది, ఓహో మనందరి ముందే పాడుతున్నాను, మీ అందరి బంధువుల్ని పాడుతున్నాను అనే ఫీలింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఈ సాంగ్ మీ అందరి కోసం, మా ఈ బ్యూటిఫుల్ మ్యూజిషియన్స్కి ఒక్కసారి మీరు క్లాప్స్ అందించారండి. ప్రారంభించే ముందు మా సోమేష్ గారు అండ్ టీమ్ ఇక్కడ కూర్చుంటున్న మీ అందరికీ సుపరిచితుడు బండారు చిట్టుబాబు గారి, కళాప్రవీణ బండారు చిట్టుబాబు గారి వారి తనయుడు బండారు రమణమూర్తి గారు, అలాగే తదితర బృందం వీరంతా కూడా ఇవాళ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు మేము ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి ద్వారా వారికి ధన్యవాదాలు అందిస్తూ గణనాయకుడు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गणेशानाय
एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गणेशाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि। गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराजाय गुरुपुत्रपरित्रात्रे गुरुपाकण्डकण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्पाय गन्धमस्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय गजेशानाय ఇక్కడ బ్యానర్ చూడగానే అమర గాయకులకు అపూర్వ స్వర నీరాజనం అని ఉందండి. సో బాలు గారికి అలాగే ఘంటసాల గారికి ఈ వేదిక పై నుండి వారు పాడిన భక్తి పాటలు కానీ వారు పాడిన ఎన్నో క్లాసిక్ సాంగ్స్ కానీ మీ అందరికీ ప్రజెంట్ చేయ కొత్త పాటలు కూడా యంగర్ జనరేషన్కి కొత్త పాటలు కూడా ఇవాళ పాడి వినిపిస్తాం. ముందుగా ఓంకారనాదానుసంధానం గానమే శంకరాభరణం సినిమా నుంచి. ఓంకారనాదానుసంధానమౌ గానమే శంకరాభరణము ఓంకారనాదానుసంధానమౌ గానమే శంకరాభరణము శంకరాభరణము శంకర గణనిగణము శ్రీహరి పద కమలము శంకర
భారద్వరతికి గానమి సోపానము సత్వసాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణము సత్వసాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణము త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై ముక్తి నసగు భక్తి యోగ మార్గము ముక్తియ దేవి సుధారామ స్వర్గము శంకరాభరణము ఓంకారనాదానుసంధానమో గానమే శంకరాభరణము పదని శంకరాభరణము మమగరి మమ పదని శంకరాభరణము సరి సన్నిధ నిజనీద మమ గనిద మమగ మమద వనిద సని గని శంకరాభరణము దప్ప దన్న మపదమ మపదమ దప్ప దమ్మ మగ 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 గమ మగ దని నిరి మగ దని నిరి 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 గమ మగ దని నిజ సని నిద గమ శంకరాభరణము నిజ సాదరి 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 సని 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 దని దదని నిదని 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 సదని సదని దగని స నిరవద గరి గమ మగ గరి గమ మగ గరి గమ మగ మమ మగ మమ గరి సని సరి గ సరి గరి మగ మమ మగ మమ మని ద మమ మని ద సని ద మని ద సని రి స గరి స గరి సని ద రి స రి సని ద బస గరి సని ద రి సని ద బస ని ద మమ రి సని రి సని ద మని ద సని ద మమ బ రి సని ద బస ని ద మమ ద మమ గరి గమ ద రి ద ని ద మమ రి సని ద మని ద మమ గరి రి సని ద మమ గరి సని శంకరాభరణము ఎంచుకున్న పాట శ్రీరామరాజ్యం సినిమా నుంచి జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. ఈ పాటని నాతో పాటు ఆలపించడానికి మళ్ళీ గాయత్రి నారాయణ గారు వేదికపైకి ఆహ్వానిస్తూ, నీలకంఠరాదేవ అడిగారు మన కమ్యూనిటీలో ఉన్నవాళ్ళని. సో అది పాడటానికి మీ అందరికీ ఫేవరెట్ సింగర్ మా నాన్నగారు శ్రీ బిఏ నారాయణ గారిని వేదికపైకి ఇచ్చేసి ఆ పాటని ఘంటసాల గారు కాబట్టి ఘంటసాల గారు చదువుకున్న కళాశాలలోనే, ఆయన సంగీతం నేర్చుకున్న కళాశాలలోనే అధ్యాపకులుగా పనిచేసి సీనియర్ అధ్యాపకులుగా రిటైర్ అయిన బిఏ నారాయణ గారిని ఈ పాట తర్వాత వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తూ ఆ పాటను పాడాల్సిందిగా కోరుకుంటున్నాను మీ అందరి తరపున. కరెక్టేనండి మీ అందరికీ? అమ్మాయి థ్యాంక్ యూ. మీ అందరి కోసం మళ్ళీ సుమగారిని తప్పించాలేమో, లేకపోతే అసలు కొంచెం మీ అందరూ టెన్షన్ పడుతున్నట్టున్నారా అనిపిస్తుంది. మీ అందరూ మెచ్చే పాటలే పాడదాం. సో మీ అందరూ ఏమైనా రిక్వెస్ట్లు ఉంటే తప్పకుండా వచ్చి అడగండి. ఆ పాటలు ఈ వేదిక పై నుండి మా అందరికీ ఆ పాట వస్తే తప్పకుండా మీ అందరికీ పర్ఫామ్ చేసి వినిపిస్తాం. థ్యాంక్ యూ.
స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ రామ పాలనము కామధేనుమని వ్యోమసీమ చాటే రామ శాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామదర్శనము చెంది ధన్యమని రాయకూడ తెలిపే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామమంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోకరక్షణి అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదికౌగాక మా జీవనమేక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపద నిడుగాక నీ రాజ్యం ప్రేమ సుఖామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక గంధర్వులు బిఏ నారాయణరావు గారు ఒక ప్రతిభావంతులైన గాయకులు. ఆయన విశేష ప్రతిభ, అంకిత భావం తెలుగు సంగీత ప్రపంచంలోనే ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించాయి. ఆయన గాత్రం ప్రధానంగా భక్తి పాటలు, అన్నమయ్య సంకీర్తనలతో శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విజయనగర ఘంటసాలగా పేరుగాంచిన వీరు విజయనగరంలో ఆయన పేరు మీదుగా శ్రీ గురునారాయణ కళాపీఠం అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా గాయకులను తయారు చేయడమే కాకుండా ఎంతో మంది ప్రముఖులకు సన్మానాల్ని అందించారు. అలా అండి సాదర ఆహ్వానం పలుకుతున్నాం నారాయణరావు గారు మీకు. మీ యొక్క గాత్రం మమ్మల్ని 2 సంవత్సరాలుగా ఎంతగానో అలరింపజేస్తుందండి. అదేవిధంగా ఈ ఏడాది కూడా మీరు మరియు మీ తనయుడు ఇద్దరూ కలిసి మమ్మల్ని, మా మనసుని దోచుకుంటారని ఆశిస్తున్నాము. సభాయ నమః. అయ్యో వాళ్ళు కొంచెం నమస్కారం, అందరికీ నమస్కారం అండి. ఇక్కడ నా ప్రశాంతంగా నా ఎంవివి సిటీకి వచ్చేసానంత ఆనందం నాకు ఇప్పుడు ఉంది. ప్రస్తుతం ఈ ఒక గొప్ప సంస్కారవంతమైనటువంటి మన ఈ ఎంవివి సిటీ సమూహం మొత్తం, ఈ ఇక్కడ ఉన్నటువంటి మన జనసందోహం కానీ, పెద్దలందరూ కుటుంబాలు కానీ చాలా అద్భుతమైనటువంటి సంస్కారం పెట్టుకుని నిరంతరం భక్తి ప్రపత్తులతో స్వామిని కొలుస్తూ ఇలాంటి ఉత్సవాలు చేస్తూ, ఈ ఉత్సవాల్లో మంచి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ ఉండడం కూడా మీ సంస్కారానికి నేను తలవంచి అందరికీ నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు కదా, ఏవేవో పెడతారు, అవేవి డ్యాన్సులు, గెంతడాలు, రకరకాల బేబీలు, ఆ బేబీలు, ఈ బేబీలు ఏవో ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కళలు రకరకాలుగా ఒక్కొక్కరు ప్రదర్శన ఒక్కొక్కరు ఇస్తారు. కానీ
ఒక మంచి సంగీతం, మంచి పాట, మంచి నృత్యం కానీ ఏదైనా వీటన్నిటికీ గొప్ప సంస్కారం ఉండాలి. ఆ సంస్కారం ఉన్న పెద్దలందరూ ఈ ఎంవివి సిటీలో ఉండడం మాకు చాలా ఆనందకరమైనటువంటిది. ఇవాళ గాయకులు మా చిరంజీవి పవన్, మీరు ఆశీర్వదించినటువంటి ఆ చిరంజీవి ఇవాళ నాకు పోటీగా తీటుగా ఇక్కడ పాడడానికి, నేను వాడితో మరి పాడడానికి కొంచెం మరి వాళ్ళ యువత కదా, కొంచెం భయంగా నాకున్నా కానీ ధైర్యం చేస్తున్నా. ఇవాళ ఈ కార్యక్రమంలో మీరు కోరినటువంటి అనేకమైనటువంటి పాటలు ఘంటసాల కానీ బాలసుబ్రహ్మణ్యం గారు కానీ మనం వినిపించడానికి మీకు సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా గాయనిమణి ఇవాళ మనకి విచ్చేసినటువంటి చిరంజీవి గాయత్రి నారాయణన్, ఆమెది విన్నారు కదా. ఈనాటి గాయకులకి కేవలం సంగీతం, గానం, గాత్రం, అందులో ఉన్నటువంటి భాష జ్ఞానం వీటన్నిటితోటి పాడుతున్నటువంటి ఒక యువ గాయనిమణి. ఆమె పాడిన పాటలు మీకు అందరికీ పవన్ చెప్పుకుంటాడు, మీకు తెలుసు సినిమాల్లో ఆమె పాడుతున్నట్టు. ఉందమ్మా, స్టైల్ సరిగ్గా లేదా? మనం ఇవాళ మీరందరూ వింటున్నారు, ఇంకా వినబోతారు. చాలా పాటలు అమ్మాయి చక్కగా పాడుతుంది. అమ్మాయి పాట అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకనంటే మంచి భాష, మంచి శృతి జ్ఞానం చక్కగా పాడే అమ్మాయి. అలాగే ప్రకవాయిద్యాల కోసం మీ అందరికీ తెలిసిందే, మా సోమేశం ఆయన సీనియర్ విద్వాంసుడు చక్కగా కీబోర్డు మీద ఏ పాటైనా వాయిస్తాడు. మరి ఇక మా తబలాలో మా చిరంజీవి రమణమూర్తి, మీ అందరికీ మనం చాలాసార్లు ఇక్కడ కలుసుకున్నాం, ఇంకా కలుసుకోబోతాం. ఇవాళ ఇంకా మంచి పాటలతో కార్యక్రమానికి ముందుకెళ్తున్నారు. మంచి పాటలు పాడారు చిరంజీవి. నన్ను ఇదేదో చూడరు ఇవన్నీ నాకు. ఓకే, శ్రీ మహాగణాధిపతయే నమః. జయ జయ మహాదేవా, శంభో సదాశివా, ఆసిత మందారా, శృతి శిఖర సంచారా, నీలకంధరా దేవా, దీన బాంధవా, నన్ను గావరా. నీలకంధరా దేవా, దీన బాంధవా, నన్ను గావరా. సత్య సుందర
నీరా మంగళాంగా గంగాధరా దర్శనంబు నీరా మంగళాంగా దేవా దిన బాంధవా నన్ను కావరా. దేహియన వరములిడు దానగుణ సీమా పాహియన్నను ముక్తి నిడు పరంధామా నీమమున నీ దివ్య నామ సంస్మరణ ఏ మనక చేయుదును భవతాపహరణ దయామయ దృష్టి దురితమ్ములారా వరసుధా వృష్టి నా వాంఛలీరేరా కరుణించు పరమేశ గణకాసవాస హర హర మహాదేవ కైలాసవాస కైలాసవాస. పాలలోచననాదు మదమిని జాలిని భూనవయా నాగభూషణ నన్ను కావగ జాగును చేయగయా పాలలోచననాదు మదమిని జాలిని భూనవయా నాగభూషణ నన్ను కావగ జాగును చేయగయా కన్నుల విందుగా భక్తవత్సల కవగరావయ్యా కన్నుల విందుగా భక్తవత్సల కవగరావయ్యా ప్రేమ మీరా నీదు భక్తుని మాటను నిల్పవయా ప్రేమ మీరా నీదు భక్తుని మాటను నిల్పవయా మాలలోచన నాదు మదమిని దాలిని భూటవయా నాగభూషణ నన్ను కావగ జాగును చేయగయా శంకర శివ శంకర అభయంకర విజయంకర శంకర శివ శంకర అభయంకర విజయంకర శంకర శివ శంకర అభయంకర విజయంకర. పాడడానికి విచ్చేస్తున్న గాయని శ్రీమతి గాయత్రి నారాయణన్ గారి పాడిస్తూ ఇప్పుడు జనని శివకామిని అనే ఈ పాట మనందరికీ నర్తనశాల సినిమా నుంచి పి సుశీలమ్మ గారు ఆలపించిన ఈ పాట సముద్రాల సీనియర్ గారి రచన. ఈ పాట సుశల దక్షిణామూర్తి గారు స్వరపరిస్తే దాన్ని ఇప్పుడు మనందరి కోసం పాడి వినిపించబోతున్నారు. ఇంతవరకు అమ్మవారి పాట అయ్యవారి పాట పాడాం, తర్వాత అమ్మవారు ఒక్కసారి పార్వతి అమ్మవారి మీద ఈ పాటని మనందరం కూడా విందాం. అమ్మా
మనకి ఎంత హాయిగా మనసులకు ప్రశాంతంగా ఉందో, మన ఇక్కడ ఈ కమ్యూనిటీలాగే అంత ప్రశాంతంగా అలాంటి పాటలే వినాలి ఈ కమ్యూనిటీలో. అది నాకు నచ్చుతుంది మాట. ఎక్కడ పాడినా ఇక్కడ నచ్చుతుంది నాకు బాగా. ఒకటి ముఖ్యంగా మన మిత్రులైనటువంటి మన అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ పి రమేష్ గారు, సెక్రటరీ శ్రీ కె సత్యప్రసాద్ గారు, ట్రెజరర్ శ్రీ అప్పారావు గారు, మరి టెంపుల్ కమిటీ అధ్యక్షులు శ్రీ బి వెంకటరమణ గారు, వాకర్స్ ప్రెసిడెంట్ నా మిత్రుడు, నా చిన్ననాటి మిత్రుడు, చిరకాల మిత్రుడైనటువంటి శ్రీ ధనంజయ నాయుడు, సిహెచ్ ధనంజయ నాయుడు, తర్వాత సిహెచ్వివిఎస్ ప్రసాద్ గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమ నిర్వహణలో భాగం పంచుకుని మీకు మంచి మంచి కార్యక్రమాలు అందించడానికి వారందరూ నడుం కట్టి ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. నిరంతరం కిందటిసారి శ్రీరామనామ ఉత్సవాలు ఎంత బాగా జరిగినాయండి. ఒక ఉత్సవం చెప్పడానికి వీలు లేదు, అంత అద్భుతంగా చేస్తారు. వీరందరికీ, ఈ కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశానికి. మీరు కోరిన పాటలు ఏవైనా, నా పాటలు మేము ఒకవేళ పాడుతున్నప్పుడు మర్చిపోవచ్చు, నాకు గుర్తు చేస్తూ ఉండండి. ఆ మంచి పాటలన్నీ కూడా మేము పాడడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఏం పాట పాడుతున్నానన్నా ఇప్పుడైనా తన్ని ఏ పాట మీరు చెప్పండి, మీరు చెప్పగలరు అనుకుంటున్నాను. చెప్పండి. టీచర్స్ డే పాటలు మనం పాడుకుందాం, తర్వాత అది పాడదాం. ఇప్పుడు నేను పాట కోరాను అతన్ని, అదే మన శివనామస్మరణతో మారుమ్రోగే ఒక గొప్ప పాట మీ అందరికీ తెలిసిందే, మహాప్రాణదీపం అనేటువంటి పాటను పాడమని చిరంజీవి పవన్ కోరారు. శివా महागाढतिमिरान्तकं सौरगात्रं महाकान्तितेजो महादिव्यतेजो भवानी समेतो भजे मञ्जुनाथो नमः शङ्कराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च भवहराय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं
దామోదరం వైదగంగాసు సిద్ధం జ్వలత్తుగ్రనేత్రం సుమిత్రం సుభద్రం మహాకాశభాసం మహాభానులింగం మహావక్రువర్ణం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్రసుందరం సోమనాగేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపురమహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం వామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరమ గ్రీష్మేశ్వరం త్రంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోహం అపూర్వం అనంతం అఖండం అజేయం అచింత్యం అమోహం అపూర్వం అనంతం అఖండం ధర్మస్థల క్షేత్రమనపరం జ్యోతిం ధర్మస్థల క్షేత్రమనపరం జ్యోతిం ధర్మస్థల క్షేత్రమనపరం ఓం నమః సోమాయ చ సౌమ్యాయ చ భవ్యాయ చ భాగ్యాయ చ శాంతాయ చ సౌమ్యాయ యోగాయ చ భోగాయ చ కాలాయ చ కాంతాయ చ గమ్యాయ చ గమ్యాయ ఈశాయ చ శ్రీశాయ చ సర్వాయ సర్వాయ చ అద్భుతమైన పాట. ఊపిరి తీసుకోవడానికి కూడా ఒకసారి అందరం కూడా ఊపిరి గట్టిగా పీల్చుకున్నాం. అటువంటి పాటను శంకర మహాదేవన్ గారు మనకి అందించారు. అది అజరామరంగా నిలిచినటువంటి ఆ పాటను చిరంజీవి అద్భుతంగా పాడి మీ అందరి ఆశీస్సులు పొందినందుకు ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు నాకు కూడా ఇక్కడ అందరూ కూడా మరి ఫ్యాన్స్ అందరూ ఉన్నారు. అందరూ వారు కోరినటువంటి పాట దినకర శుభకర. పవన్కి ఎలాగో ఫ్యాన్స్ అందరూ ఉన్నారు, నాకు ఉన్నారు పాత ఫ్యాన్స్ అందరూ నా ఫ్యాన్స్. ఇప్పుడు ఎంత పార్షియాలిటీ అంటేనండి, చిరంజీవి ఫ్యాన్స్ చరణ్కి అతను మారినట్లుగానే ఇప్పుడు నా ఫ్యాన్స్ అందరూ పవన్కి మారేటట్లు. అలా అలా కాదు, కొత్త పాటలు ఎవరు అక్కర్లేదండి. కొత్త పాటలు ఎవరికైనా కావాలంటే ఒక్కసారి అమ్మాయి అందరికీ కావాలంట. ఓకే. చూడు అన్ని కొత్త పాటలు అనగానే ఆయన పాత పాటలు అడగరు. సో తప్పకుండా మీకోసం కూడా మంచి ఫాస్ట్ బీట్స్ అన్నీ ఉన్నాయండి. సో డెఫినెట్గా అన్ని రకాల పాటలు వినాయకుడికి ఎన్ని రూపాయలు ఉన్నాయో అన్ని పాటలు మనం పాడుతున్నాం. సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. తం సూర్యం ప్రణమామ్యహం. దిన
దినకరా హే శుభకరా దినకరా శుభకరా దినకరా శుభకరా దేవాదీనాధార తిమిర సంహార దినకరా శుభకరా దేవాదీనాధార తిమిర సంహార దినకరా శుభకరా సకల భువన శుభకారణ కిరణ సకల భువన శుభకారణ కిరణ మౌని రాజ పరిపూజిత చరణ సకల భువన శుభకారణ కిరణ మౌని రాజ పరిపూజిత చరణ నీరజ ముఖ శోభన కారక దినకర శుభకరా దేవ దీనాధార నిమిర సంహార దినకర శుభకరా పతిత పావన మంగళదాత పాప సంతాప లోకహిత పతిత పావన మంగళదాత పాప సంతాప లోకహిత బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపా 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 వివిధ వేద విజ్ఞాన నిదాన వినత లోక పరిపాలక భాస్కర దినకర శుభకరా పదమా మపమా గమగా రే గరే రే సా సా గరి పగా పమా పా పద పమగా పద దినకర శుభకరా దినకర శుభకరా నీని 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 సదా దని సదా మదని సదా గమదని సదా నిదని 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 నిదగరి నిదని నిదని దినకర శుభకరా
పంచభక్ష పరమన్నాలు అంటాడు. అది మీరు అలా చప్పట్లు కొడితే ఇంక నాకు తిండి నిద్ర ఆహారాలు ఏవి అక్కర్లేదు, తెల్లవారులు ఇలా మీకు ఇచ్చి పాడుతూనే ఉంటారు. ఇది చాలు, మీ అభిమానం చాలు. మీ అభిమానానికి శిరస్సు వంచి అందరికీ పాదాభివందనాలు చేస్తున్నాను. నిర్వాహకులందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా మీద అభిమానంతో, నా ప్రేమతో చిన్నప్పటి నుంచి నేటి వరకు నన్ను నా వెంటే నడుస్తున్నటువంటి నా మిత్రుడు శ్రీ ధనంజయ నాయుడు, మీ అందరిలో తలలో నాలుకై తన ప్రతి కార్యక్రమంలో కూడా ఎంతో చిత్తశుద్ధితో చేస్తున్నటువంటి నా మిత్రుడు, మా చెల్లెలు, వారి సతీమణి కూడా, వారిద్దరూ నాకు బంధువులై ఉండి ఈ ఎంవివి సిటీలో మీ అందరినీ బంధువులుగా చేసిన వాళ్ళకి నేను తల నుంచి నమస్కరిస్తున్నాను. నమస్కారం. గురువుల మీద ఒక పాట ఉంటే బాగుంటుంది అని పెద్దవారు సూచించారు. వాళ్ళ టీచర్స్ డే కాబట్టి ముందుగా అందరికీ హ్యాపీ టీచర్స్ డే, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అటు సాగే ఈ పాట అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముల అని సాగే ఈ పాట స్వర్ణకమలం సినిమా నుంచి నేను మీ పవన్ చరణ్ అలాగే గాయత్రి నారాయణ కలిసి ఈ పాటను ఆలోచించుకుంటున్నాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో నమో నమః శివాయ. మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ ఓం నమో నమో నమః శివాయ. శూలినే నమో నమః కపాలినే నమః శివాయ ఆలినే విరంచి తుండమాలినే నమః శివాయ అందిల రవమిది పదములనా అందిల రవమిది పదములనా అంబరమంటిన హృదయమునా అందిల రవమిది పదములనా అంబరమంటిన హృదయమునా అమృతగానమిది పెదవులనా అమితానందపు ఎదసడినా సాధన సాధక మందగ యోగ బలముగా